హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, అప్పుడే రీచ్ ఉంటుంది. అలాగే ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మేమైతే నింబోకి వచ్చామన్నమాట. ఇక్కడ అశోక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ కి వచ్చాం మేము. ఇది నింబో స్పీడ్ రైల్వే స్టేషన్. మేము షాంగ్యూలో ఉంటాం కదా, షాంగ్యూ నుంచి ఇక్కడికి హాఫ్ అన్ అవర్ పడుతుంది. అలాగే ఈ స్టేషన్ నుంచి అశోక టెంపుల్ కి వెళ్ళడానికి 1 అవర్ పడుతుంది అనమాట టాక్సీలో. మనం ట్రైన్ అయితే దిగేసాము. ఇక్కడ నుంచి టాక్సీ బుక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 1 అవర్ పడుతుంది అశోక టెంపుల్ కి వెళ్ళడానికి. మనం ఈ స్టేషన్ నుంచి కొంచెం దూరంగా వెళ్ళి బుక్ చేసుకోవాలన్నమాట. టాక్సీలు ఇక్కడికి రావు. మా బుడ్డిగాడికి ఎక్కడికి వెళ్ళినా ఎస్కలేటర్ మీద పైకి ఎక్కటం దిగటం బాగా ఇష్టం అనమాట. ఎస్కలేటర్ ఆట ఆడుతున్నాడు మా బుడ్డిగాడు. వచ్చేసాము అశోక టెంపుల్ కి. జనాలు అయితే చాలా మంది ఉన్నారు. కొండలు మధ్యలో టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుంది. టెంపుల్ కి మేము స్ప్రింగ్ హాలిడేస్ లో వెళ్ళాము. ఆ రోజు చాలా అయితే 2 degrees ఉంది. ఇక్కడ టెంపుల్ కి ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ సాంబ్రాణి కడ్డీలు, చిన్న చిన్న షాపులు ఇవి ఉన్నాయన్నమాట, అమ్ముతున్నారు బొమ్మలు. అలాగా సాంబ్రాణి కడ్డీలు వాటితో పాటు బుద్ధుని విగ్రహాలు అవి కూడా అమ్ముతున్నారు అనమాట ఈ షాప్ లో. ఇప్పుడు ఇదంతా మనము బయట ఉన్నాం అనమాట, ఇంకా ఎంటర్ అవ్వలేదు లోపలికి. ఎంట్రన్స్ లోనే పార్కింగ్. ఇక్కడ కార్స్ అన్ని ఇక్కడే పార్క్ చేశారు. ఇక్కడ కూడా ఉన్నాయి, అక్కడ బయట ఉన్నాయి, ఇక్కడ లోపల కూడా చిన్న చిన్న స్టాల్స్ ఇవి పెట్టారనమాట. టాయ్స్, సాంబ్రాణి కడ్డీలు అవన్నీ ఇక్కడ కూడా అమ్ముతున్నారు. దీన్ని అశోక టెంపుల్, అలాగే ఫస్ట్ ఇండియన్ కింగ్ టెంపుల్ అని కూడా అంటారు. ఈ టెంపుల్ ఏంటంటే లోపల ఒక టెంపులే కాదు, చాలా టెంపుల్స్ ఉన్నాయి. లోపల అన్ని అయితే బుద్ధుడి విగ్రహాలే అనమాట ఉంది. అలాగే ఇది 2 మిక్స్ చేసినట్టు ఉంటుంది అనమాట. మన ఇండియన్ కల్చర్ అలాగే వీళ్ళ చైనీస్ కల్చర్ 2 మిక్స్ చేసినట్టు ఉంటుంది. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. ఇది అశోకుడి పేరు మీద ఎందుకు కట్టారంటే అశోకుడు ఎక్కువ బుద్ధుడిని పూజించేవాడు అనమాట. సో అందుకని వీళ్ళు కూడా ఎక్కువ బుద్ధుడిని పూజిస్తారు కదా, సో అందుకని వీళ్ళు ఆయన పేరు మీద ఇలాగ కట్టారనమాట అశోక టెంపుల్ అని. అశోక స్తూపాలు చూసారు కదా, నేను ఇక్కడే చూసాను, మన ఇండియాలో ఉన్నప్పుడు చూడలేదు, ఇక్కడ చూస్తున్నాను. ఇది మేము టెంపుల్ అనుకొని వెళ్ళాము, అది డైనింగ్ హాల్ అన్నమాట. తింటున్నారు అందరూ. అశోక స్తూపాల దగ్గర అయితే మేమే కాదు, చైనీస్ కూడా వీడియోస్, ఫొటోస్ అందరూ బాగా తీసుకుంటున్నారు. ఇలా ఎంతమంది అశోక స్తూపాలు చూసారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, అప్పుడే రీచ్ ఉంటుంది. ఇది ఎంట్రన్స్ అనమాట. లోపలికి వెళ్తే చాలా గుళ్ళు ఉన్నాయి. ఆ టెంపుల్స్ లోపల ఉంది కూడా బుద్ధునివే అనమాట, చాలా స్టాచ్యూస్ అలా ఉన్నాయన్నమాట. ఆ టెంపుల్స్ లోపలికి కెమెరా అయితే అలో లేదు. ఇక్కడ చూసారు కదా, ఆ మెట్ల మీద నించొని కూడా ఇక్కడ నుంచి అశోక స్తూపాలని వీడియోస్, ఫొటోస్ తీసుకుంటున్నారు అనమాట చైనీస్. ఇక్కడ నుంచి ఇలా ఉంటుంది. ఇక్కడ లోపలికి ఎంటర్ అవగానే ఇక్కడ సాంబ్రాణి కడ్డీలు పెట్టారనమాట. అవి ఫ్రీగానే మనకి ఎన్ని కావాలని తీసుకోవచ్చు. లోపల టెంపుల్స్ ఉంటాయి కదా, ఆ టెంపుల్స్ బయట మనం వెలిగించి అక్కడ పెట్టాలన్నమాట. మనకి ఎన్ని కావాలని తీసుకోవచ్చు ఫ్రీగానే. ఇక్కడ టెంపుల్ గురించి అంత క్లియర్ గా రాశారు, ఇంగ్లీష్ లో కూడా రాశారనమాట, కానీ చాలా చిన్నగా ఉన్నాయి. ఇక్కడ కొన్ని చోట్ల చెట్లకి అలా రెడ్వి అలా కట్టారనమాట. కొంతమంది పేర్లు రాసి కూడా ఆ చెట్లకి కట్టారు. చూసారు కదా, మనకి కోనేరులు ఉంటాయి కదా, అలాగే అనుకుంటాను. దీనిలో చేపలు ఉన్నాయి, చేపలకి అందరూ ఫుడ్ వేస్తున్నారు. చెట్లకి అలా నేమ్స్ రాసి అలా కడుతున్నారు. టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్, ప్రశాంతంగా ఉంది మనసుకైతే. గ్రీనరీ కానీ అలాగే లోపల టెంపుల్ కానీ చాలా బాగుంది.
ఉన్నాయో రాసున్నాయి. కనిపించిన చోటల్లో వాటికి వేస్తున్నాడు అనమాట బ్రెడ్. ఇక్కడ చూసారు కదా ద వెస్ట్ పగోడా అని రాసింది. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మనం. ఇక్కడ కొంతమంది క్యాండిల్స్ వెలిగించి దండం పెట్టుకుంటున్నారు. దండం పెట్టుకొని ఇంకా ప్రదక్షిణాలు స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఆ యారో మార్క్ వేసింది కదా, అటువైపు ప్రదక్షిణాలు చేయాలని రాసింది అనమాట చైనీస్ లో. ఇక్కడ తాబేల్ బొమ్మ ఉంది. ఎందుకో తెలీదు, అందరూ ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు. మేము కూడా ఫొటోస్ తీసుకున్నాము. కదా మేము అందరం మెట్ల మీద వెళ్తుంటే మా బుడ్డిగాడు మాత్రం స్లైడ్ లాగా ఉంటే దాని మీద వస్తున్నాడు అనమాట. అలాంటి దాని మీద నడవటం కానీ పరిగెత్తడం కానీ మా బుడ్డిగాడికి బాగా ఇష్టం.
చూసారు కదా, మనం బయట వీడియోస్ తీసుకోవచ్చు, లోపల టెంపుల్ లోపలికైతే కెమెరా అలౌ లేదు. ఇక్కడ బయట అందరూ అయితే సాంబ్రాణి కడ్డీలు వెలిగించి అక్కడ సాంబ్రాణి కడ్డీస్ పెట్టడానికి ఒకటి ఉందన్నమాట, దానిలో గుచ్చేసి ఇంకా లోపలికి వెళ్తున్నారు. వీళ్ళు సాంబ్రాణి కడ్డీలు వెలిగించేటప్పుడు మంత్రాలు చదువుతున్నారు. ఇంకా లోపల చాలా టెంపుల్స్ ఉన్నాయి, ఆ టెంపుల్స్ ముందు కూడా ఇలాగ చేసి ఇంకా లోపలికి వెళ్తున్నారు. చూసారు కదా, లోపలికి వచ్చాము. నాకు వీడియోస్ తీయకూడదని తెలియక నేను తీసాను అనమాట. అక్కడ ఒక అతను వచ్చి వద్దని చెప్పారు, కాపేశాను. వీళ్ళ పెద్ద పెద్ద విగ్రహాలుగా ఉంటాయి అనమాట. ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడి ముందు మనం అందరం చిన్నవాళ్ళమే అని చెప్పడానికి అలాగ పెద్ద పెద్ద విగ్రహాలు పెడతారు. మనం లోపలికి వెళ్ళాం కదా, దాని బ్యాక్ ఇంకో టెంపుల్ అనమాట ఇది. అందరూ ఇంకా బయట సాంబ్రాణి కడ్డీలు వెలిగించి అక్కడ గుచ్చేసి ఇంకా లోపలికి వెళ్తున్నారు. ఇప్పుడు మనం మెయిన్ బుద్ధ హాల్లోకి వెళ్తున్నాము. ఇక్కడైతే లోపలికి వెళ్ళేటప్పుడు అందరికి కవర్స్ ఇస్తున్నారు, షూస్ కి కింద వేసుకుంటాం కదా, అలా కవర్స్ ఇస్తున్నారు. దగ్గర అయితే 500 బుద్ధుడి ప్రతిమలు ఉన్నాయన్నమాట. అక్కడ చిన్నవి పెద్దవి అన్ని కలిపి 500 బుద్ధుడి విగ్రహాలు ఉన్నాయి అక్కడ. చాలా బాగుంది.
లోపల 500 బుద్ధుడి విగ్రహాలు ఉన్నాయి. వెళ్ళి బయటకు వచ్చేసాము, వీడియో తీనివ్వరు కదా, వెళ్ళి చూసి వచ్చాము. చాలా బాగుంది ఫ్రెండ్స్. లోపల అయితే ఇక్కడ చాలా మంది మనీ వేస్తున్నారు, మనీ వేసి దండం పెట్టుకుంటున్నారు. వచ్చామన్నమాట. అంతా అయిపోయింది. ఇటువైపు ఇటు ఎగ్జిట్ అన్నమాట. చుట్టూ తిరిగేసి ఇది ఎగ్జిట్. ఇక్కడ కూడా కార్ పార్కింగ్ ఉంది. ఫస్ట్ రాగానే సామ్రాన్ కడ్డీలు అవి వెలిగించాం కదా, ఆ టెంపుల్ దగ్గరకు వచ్చాము. దాని ఎదురుగా ఇక్కడైతే పావురాలు ఉన్నాయి. మేమైతే చైనా వచ్చిన దగ్గర నుంచి ఇక్కడే అనమాట ఇన్ని పావురాలు చూసింది. మా బుడ్డోళ్ళు ఇద్దరు బ్రెడ్ ని ఆ పావురాలకు వేస్తున్నారు. మా బుడ్డోళ్ళే కాదు, చైనీస్ వాళ్ళు కూడా చాలా మంది బ్రెడ్లు అవి వేస్తున్నారు. చాలాసేపు ఆ పావురాలకి ఫుడ్ పెట్టి వాటితో ఆడి ఇంకా బయలుదేరామన్నమాట. మేము వచ్చిన దగ్గర కన్నా ఇప్పుడు ఇంకా జనాలు పెరిగారు, వస్తూ ఉన్నారు జనాలు అయితే. అశోక స్తూపాలని వచ్చేటప్పుడు తీసుకున్నాను, అలాగే వెళ్ళేటప్పుడు కూడా వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాను. ఈ అశోక టెంపుల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చుంటుందని అనుకుంటున్నాను. మీకు నచ్చిందో లేదో ఒక చిన్న కమెంట్ అయితే పెట్టేయండి. అలాగే ఒక చిన్న లైక్, అలాగే కింద సబ్స్క్రైబ్ బటన్ని చిట్టి చిట్టి వేళ తలా నొక్కేసి
బెల్ ఐకాన్ ని కూడా అలా నొక్కేయండి ఫ్రెండ్స్, అప్పుడే మన వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే దీని తర్వాత మేము యూరోప్ స్ట్రీట్ కి వెళ్ళామన్నమాట. ఆ వీడియో కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.